అయితే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే అక్కడ కాశ్మీర్ లో ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మన రాష్ట్రంలో వాళ్ళకి 50 లక్షలు ప్రకటించడం జరిగింది. ఎలా ఫీల్ అవుతారు? పవన్ కళ్యాణ్ గారు చేసే ఏ కార్యక్రమం అయినా ఆయన చాలా మంచి హృదయం గల వ్యక్తి అండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఆయన ఇదే కొత్త కాదు. గతంలో ఆయన పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా, పార్టీ పెట్టక ముందు నుంచి కూడా ఆయన ఎప్పుడు హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి. ఎవరన్నా ఆపదలో ఉంటే వాళ్ళకి సహాయం చేయడం, ఆయన చేతైన సహాయం ఆయన చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఇలా పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా ఎంతో మందికి ఆయన చేతైన సహకారం చేస్తున్నారు. అదే విధంగా ఈరోజు ఉగ్రదాడుల్లో మరణించిన కావలకు సంబంధించిన మధుసూదనరావు గారి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇవ్వటం, ఆ కుటుంబానికి అండదండలుగా ఈ రోజు నిలబడటం, ఆ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేస్తున్నారండి. ఇలాంటి ఒక మంచి వ్యక్తి మన రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఉండటం, అలాగే ఎన్డీఏ కూటమిలో ఉండటం రాష్ట్రానికి చాలా ముఖ్యం. అలాగే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి, ఒక సనాతన ధర్మాన్ని నమ్మిన వ్యక్తి ఈ దేశం ఈరోజు ఒకవైపు పాకిస్తాన్ తో ఉగ్రదాడుల్లో చాలా అల్లకల్లోలంగా ఉంది. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక మంచి వ్యక్తి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితో సంప్రదింపులు జరిపి, ఈయన అవసరం ప్రధానమంత్రికి చాలా ఉంది. ఈయన ఈ ఉగ్రవాదులను ఎదుర్కొనే దాంట్లో ప్రధానమంత్రి గారికి ఇతర సూచనలు సలహాలు ఇస్తూ దేశాన్ని విజయం దిశగా తీసుకుని వెళ్ళటానికి కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, అయితే బ్రో ఇది మన ఈ పాకిస్తాన్ యుద్ధ వాతావరణంలో కొంతమంది రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించడం, అలాగే అంటే యుద్ధం వద్దు అని చెప్పేసి అనటంలో మీరు దేశం వదిలి వెళ్ళిపోండి అని అనటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. దాన్ని చాలా ఇచ్చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఎవరైతే దేశంలో ఉంటూ దేశానికి వెన్నుపోటు పొడుస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ వెంటనే దేశ బహిష్కరణ చేయాలి, లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. ఎందుకంటే ఈ దేశంలో ఈ దేశంలో అన్ని ఫెసిలిటీస్ వాడుకుంటూ శత్రు దేశమైన పాకిస్తాన్ కి మీరు మద్దతు పలుకుతారా? ఇలాంటి వాళ్ళు ఉగ్రవాదుల కన్నా ప్రమాదకరం. ఉగ్రవాదులు ఎప్పుడో బయట దేశం నుంచి దంగసాడుకోతుంటారు. వీళ్ళు ఇక్కడే ఉండి వెన్నుపోటు పొడుస్తున్నారు. ఉగ్రవాదుల కన్నా భయంకరమైన వాళ్ళు ఇక్కడ ఉండి సపోర్ట్ చేసేవాళ్ళు. వీళ్ళని వెంటనే ముందు వాళ్ళకి ఎన్కౌంటర్ చేయాలి, లేదా వీళ్ళని దేశ బహిష్కరణ చేయాలని నేను కోరుతున్నాను. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించి ఎవరైనా కానీ ఉగ్రవాదులతో సమానమే. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడతారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అవసరం దేశానికి ఎంతో అవసరం ఉంది. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఈ క్లిష్ట పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి పక్కన ఉండటం చాలా మంచిది. ఆయన యొక్క సలహాలు సూచనలు ప్రధానమంత్రి గారికి చాలా అవసరం. యుద్ధం సమయంలో ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారికి జతగట్టాలని నేను కోరుకుంటున్నాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ.